అందరికీ శుభోదయం. నా పేరు స్ఫూర్తి. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చదివే పాఠశాల పేరు మేక్ మై బేబీ జీనియస్ స్కూల్. ఇప్పుడు నేను 10వ తరగతి పుస్తకంలోని 2వ పాఠం బతుకు గంప చదవబోతున్నాను. రచయిత్రి మూలింటి చంద్రకళ. ఎందుకో ఉదయం లేచినప్పటి నుంచి ఏ పని చేయాలనిపించడం లేదు. పిల్లలు వాళ్ళంత వాళ్ళు స్నానాలు చేసి స్కూల్కి వెళ్ళారు. వంట ఏం చేశానో ఏమో, వండిందే కాసంత క్యారియర్లో పెట్టి ఇచ్చాను. మా ఆయన కూడా ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఎక్కడ వస్తువులు అక్కడే పడున్నాయి. పిల్లలు ఎక్కడే తీసేసిన బట్టలు అక్కడే ఉన్నాయి. ఏ పని చెయ్యాలనిపించడం లేదు. ఎంత వద్దనుకున్నా ఎల్లమ్మే గుర్తుకొస్తోంది. ఆలోచనలన్నీ ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి. కారణం తెలియడం లేదు. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం అనుకుంటా, ఈత పుల్లలు గంపలో ఎంతో అందంగా పండ్లు అమర్చుకొని తనదైన యాసతో పండ్లమ్మో అంటూ అరుస్తూ మా వీధిలోకొచ్చింది. ఆ రోజు ఎల్లమ్మను నేనే పిలిచానో తనే వచ్చిందో గుర్తుకి రావడం లేదు. అప్పట్నుంచి ప్రతిరోజు తను రావడం, అవసరం ఉన్నా లేకున్నా ఎల్లమ్మ దగ్గర పండ్లు కొనుక్కోవడం జరుగుతూ ఉంది. పండ్లు కొనుక్కోవడంతో మొదలైన ఎల్లమ్మతో పరిచయం ఎలా బలపడిందో ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను. ఇప్పుడు నేను 10వ తరగతి పుస్తకంలోని కఠినమైన పదాలు 4 స్టెప్ మెథడ్లో చెప్పబోతున్నాను. స్టెప్ 1, పిల్లలు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి రాయాలి. పిల్లలు. స్టెప్ 2, ఒత్తులు లేకుండా చెప్పాలి రాయాలి. పిల్లలు. థర్డ్ స్టెప్, ఒత్తులు విడదీసి చెప్పాలి రాయాలి. పిల్లు ప్లస్ లలు పిల్లలు. 4th స్టెప్, ఎలా రాస్తామో చెప్పాలి రాయాలి. పా గుడిస్తే పి, లాకి లావర్తిస్తే లా, లా కొమ్మిస్తేలు పిల్లలు. ఎక్కడ. ఫస్ట్ స్టెప్, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి రాయాలి. ఎక్కడ. సెకండ్ స్టెప్, ఒత్తులు లేకుండా చెప్పాలి రాయాలి. ఎక్కడ. థర్డ్ స్టెప్, ఒత్తులు విడదీసి చెప్పాలి రాయాలి. ఎక్కు ప్లస్ కడ, ఎక్కడ. 4th స్టెప్, ఎలా రాస్తామో చెప్పాలి రాయాలి. ఏ, కాకి కావర్తిస్తే కా, డా, డా. ఎక్కడ. లేచినప్పటి. ఫస్ట్ స్టెప్, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి రాయాలి. లేచినప్పటి. సెకండ్ స్టెప్, ఒత్తులు లేకుండా చెప్పాలి రాయాలి. లేచినప్పటి. థర్డ్ స్టెప్, ఒత్తులు విడదీసి చెప్పాలి రాయాలి. లేచినప్పు ప్లస్ పటి, లేచినప్పటి. వస్తువులు. ఫస్ట్ స్టెప్, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి రాయాలి. వస్తువులు. సెకండ్ స్టెప్, ఒత్తు లేకుండా చెప్పాలి రాయాలి. వస్తువులు. థర్డ్ స్టెప్, ఒత్తులు విడదీసి చెప్పాలి రాయాలి. వస్తు ప్లస్ తువులు, వస్తువులు. 4th స్టెప్, ఎలా రాస్తామో చెప్పాలి రాయాలి. వా, సాకి కొమ్మిస్తే సు, సూకి తావత్తిస్తే స్తూ, వా కొమ్మిస్తేవు, లాకి కొమ్మిస్తేలు. వస్తువులు. స్నానాలు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి రాయాలి. స్నానాలు. ఒత్తు లేకుండా చెప్పాలి రాయాలి. స్నానాలు. థర్డ్ స్టెప్, ఒత్తులు విడదీసి చెప్పాలి రాయాలి. ఉస్సు ప్లస్ స్నానాలు, స్నానాలు. 4th స్టెప్, సాకి దీర్ఘమిస్తే సా, సాకి నావత్తిస్తే స్నా, నాకి దీర్ఘమిస్తే నా, లా కొమ్మిస్తేలు స్నానాలు.